హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. సో టాలీవుడ్ అయినా కోలీవుడ్ నుంచి అయినా ఆయనకి క్యారెక్టర్స్ ఎత్తుకుంటూ వస్తాయి. ఆయన ఎవరో కాదు, ప్రొడ్యూసర్, యాక్టర్, హీరో, ఇంకా చాలా ఉన్నాయి షేడ్స్. బట్ మ్యూజిక్ మీద కూడా బాగా పట్టుంది. ఆయన ఎవరో కాదు, వర్సటైల్ యాక్టర్ మన సందీప్ కిషన్ గారు. సో మనతో పాటు ఉన్నారు. సో టైటిల్ వచ్చేసి సూపర్ సుబ్బు. ఇంకొకటి క్యారెక్టర్ ఉన్నారు, ఫాదర్ క్యారెక్టరు, మస్తు షేడ్స్ ఉన్నాయి అన్న క్యారెక్టర్కి ఆయన వేసిన ఫాదర్ క్యారెక్టర్స్ అన్ని షేడ్స్ ఉన్నాయి. సో ఇంకా బ్యూటిఫుల్ హీరోయిన్ ఉన్నారు, డైరెక్టర్ మనందరికీ బాగా తెలుసు టిల్లుతో. మరి మాట్లాడదామా టీంతో? చల్, నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, ఎక్సైటెడ్గా ఉన్నాం. నేనైతే కామ్గా ఉన్నా, మళ్ళీ కొంచెం టెన్షన్గా ఉన్నాడు. ఇన్ టోటాలిటీ బాగున్నాం. ఓకే. సో యాక్చువల్గా ట్రైలర్లో మీ ఫాదర్ మీకు ఒక గంట కట్టారు. సో రియల్ లైఫ్లో కూడా మీ ఫాదర్ ఎప్పుడైనా కట్టేశారా మిమ్మల్ని? ఇంట్లో ఎవరైనా మదర్ కానీ ఫాదర్? గంటలేం కట్టలేదు కానీ పడేది చిన్నప్పుడు బాగానే పడేది. అవునా? అంటే మా జనరేషన్ అందరికీ పడిందండి. మిలీనియల్స్ మీరు ఎవరిని అడిగినా కూడా 2-3 దెబ్బలు ఇంట్లో పడి ఉంటాయి, ఎస్పెషల్లీ అబ్బాయిలకి. సో మాకు అది పెద్ద నార్మే. సో అలా తప్ప మరి గంట కట్టేలాంటి పనులు ఏం చేయాలి. అప్పుడప్పుడు మరీ చిన్నప్పుడు ఏం చేసేవారంటే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఫోన్ మాట్లాడేవాడిని కాబట్టి ఫోన్లు ఎత్తుకుని వెళ్ళిపోయేవారు. అంటే ఫోన్ డిస్కనెక్ట్ చేసి తీసుకెళ్ళిపోయేవారు. నాకు ఎందుకు తెలుసో తెలియదు, పాత ఫోన్ పీస్లు అన్నీ కలిపి నాకు ఫోన్ తయారు చేయడం వచ్చు. ఎందుకో తెలియదు, ఎందుకు అప్పుడు వచ్చో నాకు తెలియదు. బట్ ఇరిగిపోయిన ఫోన్ ఉంటే నేను అన్ని కలిపి పెట్టగలను. 11-10. సో అలాగా ఉండేది. బట్ అంతకు పైన పెద్ద పెద్ద గంట కట్టేలాంటి ఏం జరగదు. సో ఇందాక నేను ట్రైలర్లో చెప్పినట్టు సార్, మస్తు షేడ్స్ ఉన్నాయి అన్న డైలాగ్కి మీరు వేసిన ఫాదర్ క్యారెక్టర్స్ ఒక్కొక్క లెవెల్, ఆ క్యారెక్టర్స్ కూడా మా అందరికి బాగా గుర్తున్నాయి. సో ఇందులో కుకుటేశ్వరరావు, సో ఎన్నిసార్లు స్ప్లిట్ చేసి ఉంటారు సార్? అవును, అది సందీప్ మీద. నాకు సందీప్ అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టమైన, నాకు నాట్ జస్ట్ హీరో బట్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సో ఆడి మీద ఎన్నిసార్లు చేయించాడు, మళ్ళీ టూ దాంట్లో ఏదో ఒకసారి చేసుకుని ఆ షార్ట్లో కూడా పెట్టుకుంటే దానికి షర్ట్ చేంజ్ మాడికి చేయాల్సి వచ్చేది. దట్ వాజ్ మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఇప్పుడు అడుగుతున్నావు కాబట్టి మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. సారీ సందీప్. సో క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి చేయాల్సి వచ్చింది. సో అంటే క్యారెక్టర్స్, మీ రోల్ సెలెక్షన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఆ షేడ్స్ అన్నీ కూడా జనాలకి గుర్తుండిపోయే విధంగా రోల్స్ సెలెక్ట్ చేసుకోవడం అంత చిన్న విషయం కాదు. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? అంటే అది నా డైరెక్టర్కి నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా అది సరిపోదు. అది వాళ్ళు అలా రాసుకుని వస్తున్నారు. అంటే ఈ సందర్భంలో మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అంత అద్భుతంగా కుకుటేశ్వరరావుని రాసుకున్నాను. భలే ఉంది సార్ పేరు మాత్రం. చూసారా, అది ఫస్ట్ నేను పడింది అదే విషయం. కుకుటేశ్వరరావు అండ్ వాడిని కుక్కు అని పిలుస్తారు ఫ్రెండ్స్. సో అది చాలా అద్భుతంగా ఉంది. దాని క్యారెక్టరిస్టిక్స్, దాని బ్యాక్గ్రౌండ్, బ్యాక్ స్టోరీ, రిలేషన్ విత్ ద సన్, వాళ్ళ ఆవిడతో. సో ఇంట్లో మా నాన్నగారిని చూశాను, కూరలు అది రాసుకుని మార్కెట్కి వెళ్ళడం, అట్లాంటి సీన్స్ అవి చాలా బ్యూటిఫుల్గా రాశాడు మల్లికు. దాంట్లో మనవాడు వస్తాడు, సరే వెళ్ళి తీసుకురారా, అదిగో లిస్టు రాశాను, దీంట్లో ఉన్నవన్నీ సరిగ్గా తీసుకురా, డాడీ కొంచెం పెట్రోల్కి డబ్బులు ఇస్తే, సరే 100 రూపాయలు ఇచ్చేసి పెట్రోల్ నింపుకో అని. సో మా నాన్నగారిది కొన్ని రెఫరెన్సెస్ దాంట్లో తీసుకునేసి, సో మనం అది బాగా చేసింది, ఎంజాయ్ చేసే కుకుటేశ్వరరావు థరోలీ 1 to 10లో ఫుల్ 1 to 10 ఎంజాయ్ చేసాము. చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఐఎమ్ నాట్ అజ్యూమింగ్ బట్ బిలీవింగ్ ఇది మళ్ళీ గుర్తుండిపోయేట ఒక పాత్రగా ఉండిపోవాలి అని. So hi, how are you? I'm good. How are you? So I'm good. Recently I saw Booth Bangla. You're acting very cute expressions. Thank you so much. So what do you say about Super Subbu? Super Subbu is going to be a full family entertainer. I think it is. ఎందుకు మీరు ఎలా పెట్టుకున్నారు? Yeah, that's what I was like, what? I love the way Malik has written the show, has written every single character, and his attention to detail is incredible. I think I fell in love with the character he's written for me, and that's why it was a no-brainer. I think it's a very powerful character that he's written for a girl who's coming from a small village, who's aspiring to be a heroine. She knows that it's a difficult journey
journey, but there is no lack of confidence there. There's no doubt. There's no ounce of doubt that she knows she wants to be a heroine. She'll find ways to do it. She'll not depend on anybody. Whatever the way is, she will find her way and she'll do it. She will not wait for somebody to tell her what to do. I feel like he's given me one of the most powerful shots. I think even in the trailer you see that I'm skidding on the Yes. moped. So I enjoyed playing Swati a lot. బైక్ కూడా అలా తీసుకుంటారుగా. సో సార్ ఎలా అంటే జనరల్గా మనం ఏదైనా స్టోరీ రాసుకోవాలన్నా సిరీస్ ఆర్ మూవీ అయినా కొన్ని క్యారెక్టర్స్ని బట్టి డిజైన్ చేస్తాం. బట్ ఇది రాసిన తర్వాత మీరు క్యారెక్టర్స్ అనుకున్నారా, లేదంటే ఆల్రెడీ వాళ్ళ గురించే రాశారా? అలా రాయలేదు. బట్ ఐ అప్రోచ్ ద రైట్ గై, సందీప్, అదైతే కరెక్ట్. బట్ రాసినప్పుడు సుబ్రహ్మణ్యం అన్న క్యారెక్టర్ తన జర్నీ అని తన చుట్టూ జరిగే విషయాల గురించి, జరిగే అంశాల గురించి రాసిన కథ ఇది అనమాట. ఒక మాకీపూర్కి వెళ్ళటం కానీ అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ పేరు కూడా నేర్పించడం. బాగుంది, మాకీపూర్. అది ఫిక్షనల్, వాళ్ళ ఊరేం లేదండి. మాకీపూర్ అనేది ఒక ఫిక్షనల్ విలేజ్ క్రియేట్ చేసాం. అందులో అందుకే జనాలు కూడా కొంచెం వింతగా క్వర్కీగా ఉంటారు. సో ఆ విలేజ్కి సుబ్రహ్మణ్యం వెళ్ళి ఏం కష్టాలు పడ్డాడు, తనకి తెలియని సబ్జెక్ట్ తను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే, మీరు ట్రైలర్లో చూస్తే రైట్ సబ్జెక్ట్ రాంగ్ టీచర్ అని ఉంటుంది కదా, తను రాంగ్ టీచర్ వెళ్ళి తను మాట్లాడాలి అక్కడ. సో ఇందులో తను ఎలా ఎక్స్ప్లోర్ చేసుకుని తను ఎలా ఫైండ్ చేసుకున్నాడు, చివరికి వచ్చేసరికి తను ఎవరు అని తనకు తెలుస్తుంది అనమాట. అది దట్స్ ద స్టోరీ అబౌట్ సుబ్బు. యా, షార్ట్ వే. సో ఇది తమిళనాడు సీఎం దళపతి విజయ్ గారు, సో వాళ్ళ సన్కి మీరంటే బాగా ఇష్టం అంట. అంటే నా డైరెక్టర్ కదండి, ఎంతన్నా మొదటి సినిమాలో హీరోగా పెట్టుకున్నాడు, కొద్ది గొప్ప ఇష్టం ఉంటుంది కాబట్టి. సో అంత ఇష్టం అంటే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ మీతో సిగ్మా చేశారు కదా, అంటే ఆ కాన్వర్సేషన్ ఎలా ఉన్నింది దళపతి గారికి, మీకు ఏదైనా షేర్ చేసుకుంటారు? అంటే అఫ్కోర్స్ ఇట్ వాస్ వెరీ స్వీట్ అండి. నేను ఫస్ట్ టైం ప్రాపర్ కలిసినప్పుడు ఆఫ్టర్ మచ్ లాంగ్ టైం ఆయన ఫస్ట్ చెప్పడమే ఆ మాట అన్నారు. ఐ థింక్ ఆయన ఆ మాట అన్న సంవత్సరం తర్వాత సంజయ్ వచ్చి నన్ను కలిసారు, రాయన్ రిలీజ్ ముందు. ఆల్మోస్ట్ 10 months ఆఫ్టర్ ఐ మెట్ సార్. రాయన్ రిలీజ్ ముందు సంజయ్ వచ్చి కథ చెప్పారు. అతను చెప్పడం హైదరాబాద్కే వచ్చి చెప్పారు. అండ్ కదినిన దగ్గర నుంచి మొత్తం ఒక 3.5 hours నరేషన్ ఇచ్చాడు తను. సో ఈ వాజ్ సో వెల్ ప్రిపేర్డ్, హీ న్యూ వాట్ హీ వాంటెడ్. అండ్ నేను ఎక్కువ నాకు కథ ఎంత నచ్చాలో నాకు వ్యక్తి కూడా అంతే నచ్చాలి. ఎందుకంటే లైఫ్లో ఒక 10 నెలల పాటు మనం ఆ మనిషితో టైం స్పెండ్ చేయాలి. మన జీవితంలో ఒక సినిమా ఒక మెమరీగా ఫిల్మ్ మేకర్తో మనకు ఉంటుంది. సో యాజ్ అ జర్నీ ఫ్రమ్ ద ఎంటైర్ షూట్ ఐ థింక్ ఐ ఫౌండ్ అ బ్రదర్, వి ఫౌండ్ గ్రేట్ ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ తన ఫస్ట్ ఫిల్మ్ అనేది అక్కడ తమిళనాడులో అందరికీ ఒక చాలా ఇంపార్టెంట్ అవును ఇది. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. చాలా కష్టపడ్డాం, సినిమా బాగా వచ్చింది. మరి July 31st చూసి మీరు చెప్పండి. అప్పుడు కూడా వస్తాను ప్రమోషన్. సో అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉండింది మీకు, అంటే ఇలా మా సన్కి మీరంటే బాగా ఇష్టం అంట అని అన్నప్పుడు ఆ ఫీల్ ఫస్ట్ నమ్మలేదండి. అంటే నేను లోకేష్ ఉన్నాం పక్కన. ఓకే. సో ఇప్పుడు అదే యాజ్ ఇట్ ఈస్ చెప్పాము, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకరినొకరు ఎప్పుడు మేము అప్లిఫ్టింగ్గా చెప్పాం, ఫస్ట్ ర్యాక్ చేసుకుంటాం. ఆయన చెప్పగానే ఇమీడియట్గా లోకేష్ మరే బయట చెప్పకరా అన్నాడు. మరి నేను చెప్పనరా నమ్మర్రా అన్నాను. ఇలాగే జోక్ వేసుకున్నాం. బికాస్ ఆయన మేబీ స్వీట్గా చెప్తున్నారేమో అని కూడా అనుకోవచ్చు కదా. బట్ తను వచ్చి కథ చెప్పినప్పుడు ఓకే నిజంగా చెప్పారు అనుకుని అంతే. సో రాయన్లో కూడా పంజుమిటయ్య సాంగ్ అప్పుడు రియల్గా మీరు పడ్డారు కదా వర్షంలో, మీకు అక్కడ దెబ్బలు తగిలాయని విన్నా తమిళ ఇంటర్వ్యూలో. లేదు అంటే దెబ్బలు ఎప్పుడు తగులుతూనే ఉంటాయి కదండి, దీంట్లో కూడా 2-3 పడ్డాయి. బట్ తప్పవు. అంటే మనం ఎంత నటించినా ఎక్స్ప్రెషన్, ఇప్పుడు మనం ఏడిసి యాక్టింగ్ చేసినప్పుడు ఎంత అది నటన అన్నా కూడా అట్లీస్ట్ 30-40% ఆ పెయిన్ ఫీల్ అవుతాం. ఇది ఓన్లీ లోపల నుంచి ఎమోషన్ తీసుకున్నప్పుడు కదా. అలాంటిది పైనుంచి కింద పడుతున్నా అంటే మీరు ఎంత కింద బెడ్ వేసినా వేయకపోయినా రోప్ ఉన్నా లేకపోయినా మేబీ 100కి 90% తగలాల్సిన దెబ్బ 45%, 50% తగులుద్ది తప్ప దెబ్బ. సో అది మీకు సిగ్మాలో కూడా ఇంచుమించుగా 3 రోజులు రోజు 10th floor మీద నుంచి రోప్ మీద హ్యాంగింగ్లో ఉన్నా. సో ఏం చేయలేమండి. ఐ మీన్ దట్స్ యువర్ జాబ్, దట్స్ యువర్ చోజన్ ఇట్ కదా. రామ్ కామ్స్ చేసుకుంటే ఇబ్బందులు ఏమి ఉండవు, మీకు పెద్ద ఫిజికల్ డ్యామేజ్ ఏమి ఉండదు. ఇలాంటివి ఏమైనా ఎంచుకుంటే ఎప్పుడు ఉంటాయి. సో వెయిట్ కూడా బాగా లాస్ అయ్యారు. అంటే పవర్ పెట్టెలో ఒక ఎపిసోడ్కి అవసరం అని చెప్పి దానికోసం తగ్గిందనమాట. ఇప్పుడు ఈ సినిమా మన షో అప్పుడు చేసినప్పుడు సూపర్ సుబ్బుకి వెరీ స్పెసిఫిక్లీ దే వాంటెడ్ మీ టు లుక్ అవే. సో వీలైన దాకా దాన్నే చాలా ప్రిపేర్డ్గా కేర్ఫుల్గా పెట్టుకున్నాం. వేరే దానికి వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ ఇది
ఇది వచ్చి ఇప్పుడు చేసే సినిమా కోసం. ఓకే, ఇప్పుడు అంటే ఇక్కడ చూస్తే ఒక బక్రాన్ పెట్టారు సార్. ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ వచ్చి నరేషన్ చెప్పేటప్పుడు అంటే ఇప్పుడు సందీప్ గారు అన్నట్టు కథ నచ్చాలి, డైరెక్టర్ నచ్చాలి అన్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుంది సార్. బట్ మీరు ఇందులో క్యారెక్టర్ చూసారా లేదంటే కంటెంట్ చూసారా సార్? అంటే జనరల్గా ఏం చూస్తారు మీరు, క్యారెక్టర్ ఆర్ కంటెంట్? రెండు చూస్తాను, నా రోల్ కూడా చూస్తాను. సో దీంట్లో అన్ని కరెక్ట్గా ఉండింది. మళ్ళీ రాసుకున్నది కంటెంట్, స్టోరీ విధంగా ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ స్టోరీ. అండ్ నా క్యారెక్టర్ నేను అన్నట్టు కుకుటేశ్వరరావు, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ బికాస్ అప్పుడే టిల్లు స్క్వేర్ మేము ఫిల్మ్ చేస్తున్నాము, సో మల్లిక్తో కూడా ఒక మంచి బాండ్ అయింది. సో మళ్ళీ చేయాలి అనుకున్నాం అప్పుడే. అండ్ దెన్ హీ బౌన్స్డ్ మీ దిస్ స్టోరీ. సార్ నేను చెప్తాను మీకు, కానీ ఇది నెక్స్ట్ నేను చేస్తున్నాను. దానిలో ఫాదర్ క్యారెక్టర్ ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఐ విల్ కమ్ అండ్ టెల్ యూ ఇప్పుడు ఈ సినిమా అయిపోగానే. సో దట్స్ హౌ కుదిరింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా సార్, అంటే మీ ఆ ట్రైలర్లో మీ ఆ గెటప్ చూసినట్టే నేనైతే నవ్వాను. సో చాలా బాగుంది. అంటే అది ఆ గెటప్స్లో కూడా మీరు ఇప్పుడు అలా వైకుంఠపురంలో తీసుకుంటే సార్ అది ఒక డిఫరెంట్ మాట్లాడారు. అవును అవును. సో అలా చాలాసేపు అలా చేయడం కూడా చాలా కష్టమే సార్. అంటే ఫస్ట్ 2-3 days కష్టం అనిపిస్తుంది, ఓకే, తర్వాత అలవాటు అయిపోతుంది. అది ఇప్పుడు ఈయన చెప్పినట్టు యాక్షన్లో కొంచెం తగులుతుంది. అది యాక్టర్గా అది దట్స్ యువర్ జాబ్ కదండి. అది మనం కష్టం అనుకుంటే కష్టం అనిపిస్తుంది, బట్ అది కుదురుతుంది బాగుంది అనిపిస్తే ఆ కష్టం అది అప్పుడు అనిపించదు. ఆయన చాలా ప్రిపేర్ కూడా అవుతారు. మీరు డైలాగ్ తీసుకున్నారంటే షార్ట్కి వెళ్ళే వరకు ఆయన 20-30 times చేసుకుని చూస్తూనే ఉంటారు సార్. సో నాకు సార్కి ఎప్పుడు అది జోక్ జరుగుతూనే ఉంటుంది. మా ఐదర్ ప్రాజెక్ట్లో కూడా నేను అసలు డైలాగ్ పేపరే చూడను, సార్ చిన్నపిల్లల్లో డైలాగ్ పేపర్ చూసుకుంటూనే ఉంటారు అనమాట. 30 సార్లు చూస్తాను. దాంట్లో ఈయన 30 pages 5 నిమిషాలు ముందు ఇస్తే ఆయనకి గుర్తొచ్చా. ఆయన మెమరీ చాలా షార్ప్. నాకు ఎందుకు ఒకసారి ఇంటా గుర్తుంటుంది. నాకు సార్ని చూసినప్పుడల్లా నేనేమన్నా సరిగ్గా ఇంకో 4 సార్లు చదువుకోవాలా, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా, ఇలాంటి ఫీలింగ్ అన్ని పరిగెడుతుంటాయి. నాకేంటి 4-5 pages మళ్ళీ ఇంకోసారి చదువుతాడు, ఇంకోసారి చదువు అంటే ఓకే అంట. ఈయనేమో చిన్నపిల్లట్లా నిల్చుని అది చేసి చూస్తుంటే నేనేంటి మనల్ని ఏమన్నా అందరూ ఎట్లా తిట్టుకుంటారా అనేసి ఆయన వచ్చి చెప్పేసి 4 lines కూడా చెప్పేస్తాడు. అదేమిటది 4 lines కూడా చెప్పేస్తాడు, అంత షార్ప్ అనమాట. సో నేను యాక్చువల్లీ ఆయన నన్ను చూసాలనుకున్నా, నేను హీరో ఇంత షార్ప్ మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, మన వాళ్ళు రీటేక్ అవ్వకూడదు. నాకు నేను అప్పుడప్పుడు 2-3 సార్లు అయితే ఏమైనా కొత్త వాళ్ళు ఎవరు నడుచుకుంటే నిల్చుని నేను నిలబడి సార్ నడుస్తుంటా, వీళ్ళు మళ్ళీ మనలేదో తిట్టుకుంటారు. అండ్ నాకేంటి నేను ఆ ఫస్ట్ షాట్ని చాలా ఎంజాయ్ చేస్తానండి. అంటే మనం ఫస్ట్ షాట్ ఇప్పుడు ఫస్ట్ టేక్ ఉంటుంది కదా, ఫస్ట్ టేక్ ఐ ఎంజాయ్ ద మోస్ట్. నేను అసలు ఎక్కడికి వెళ్తా ఏం చేస్తా ఏమీ తెలియదు. నేను సుబ్బుగా బిహేవ్ చేస్తున్నా, సుబ్బు ఏం చేస్తాడో నాకు తెలియదు. ఈ సుబ్బే కదా నేను ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆ ఫస్ట్ షాట్ ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడని నాకు తెలియదు. నేను ఇది ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడ నిలబడతాడు, ఇక్కడ నిలబడి లెఫ్ట్కి తిరుగుతాడు, ఇది తీసుకుంటాడు, ముందుకు వెళ్తాడు, నేను ఫిక్స్ అయ్యానంటే నాకు సడన్గా అది చాలా నాకు మై వే ఆఫ్ అప్రోచింగ్ నాకు మెకానికల్గా ఉంటుంది. సో నేను వీలైన దాకా ఫస్ట్ టేక్ ఎప్పుడు నేను ఫ్లాట్కి చేసేసి అప్పుడు వెళ్ళి మానిటర్లో చూసుకుని అప్స్ అండ్ డౌన్స్ ఇంకేమైనా చేయాలని ఆలోచించుకొని వీ డూ ఇట్. నేను ఆయన కన్సిస్టెంట్గా మరి బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు నేను మురళీ శర్మ గారు చేస్తావా, నాకు ఆయనకి ఎప్పుడు రన్నింగ్ జోకేది. నేను చూసినప్పుడల్లా అయ్యో ఆయన ప్రిపేర్ అవుతున్నాను పక్క వెళ్ళిపోతాను అని చెప్పి నేను పక్క వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు ఇది చెప్తే గుర్తొచ్చింది. అంటే స్టార్టింగ్ లో మీరు శ్రీనగర్ కాలనీలో ఉన్నప్పుడు రూమ్మేట్ గా తమిళ అతను ఉండే, తమిళ్ నుంచి ఒక అతను యాక్టింగ్ కోసం అప్పుడు వచ్చే స్టార్టింగ్ లో మీ స్టార్టింగ్ లేరండి. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కొన్నాళ్ళు ఉండేవాడు. తెలుగు అబ్బాయి తమిళేనా అన్నట్టు విన్నాను. సో అప్పుడు సర్వానంద్ గారి సిస్ మీకు కాల్ చేసే ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్తే అప్పుడు ఆ క్యారెక్టర్ ప్రస్థానం. సో ఆ ప్రస్థానం లేదు, ఆ క్యారెక్టర్ సెట్ అయ్యే విధంగా అబ్బాయి ఉన్నాడు అని చెప్తే మీరు వెళ్ళి అతనికి ఈ క్యారెక్టర్ అని చెప్తే మీరెందుకు చేయలేదు, నేను ఎందుకు చేయాలి, ఆ క్యారెక్టర్ బాగాలేదు కాబట్టి మీరు అన్నారు. సో బేసిక్లీ మూవీ రిలీజ్ అయింది బాగా, మీరు 20 minutes స్క్రిప్ట్ మొత్తం సింగిల్లో చెప్పేశారు సార్. సింగిల్లో చెప్పేశారు, మీ క్యారెక్టర్ ఏజ్ తక్కువైనా బట్ ఆ క్యారెక్టర్ కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత సినిమా హిట్ అయింది, మీకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటి?
అదొకటి అడగాలనుకున్నాను నేను. మీకు గుర్తు రావడానికి ఇన్సిడెంట్ చెప్పాను. బేసిక్లీ ఆ అబ్బాయి కూడా తెలుగు అబ్బాయి, చెన్నైలో ఉండే తెలుగు అబ్బాయి. ఓకే సో నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు యూసఫ్గూడలో రూమ్ లా తీసుకున్నాను. ఓకే సో నాకు బాంబే నుంచి ఫ్రెండ్స్ కానీ, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ ఎవరు వచ్చినా కూడా ఆ 3-4 days వాళ్ళు అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అన్నప్పుడు అక్కడే ఉంటారు కదా ఆడిషన్స్ అది వచ్చినప్పుడు. సో తను ఇలా ఆడిషన్కి వచ్చినప్పుడు అక్క ఫోన్ చేసి చెప్పారన్నమాట, తనకి బాగుంటుందేమో చూడు అని. నేను మనోడికి చెప్పగానే మనోడేమో రివర్స్లో నువ్వు ఎందుకు రాజీవ్ నాకు చెప్తున్నావు అంటే నీకు వర్త్ కాదు నాకు వర్త్ అని పెట్టేశాడు. అఫ్ కోర్స్ చిన్నపిల్లలం కదా. అవును. అది నేను చేసి వర్కౌట్ అయిపోయిన తర్వాత ఈ సైడ్ హీ వాజ్ హ్యాపీ ఫర్ మీ. దానిపై నేను పెద్ద ప్రశ్నించను. ఓకే అఫ్ కోర్స్ ఫోన్ చాలా బాగా చేసేవారు, వెరీ హ్యాపీ ఫర్ యూ అన్నాడు. దాని మీద నీకేమనిపించింది ఇప్పుడు హర్ట్ అయ్యేవా ఇలాంటివి నేను ఎప్పుడు అడగను కూడా. ఎందుకు మనకి దిష్టం కూడా నేను దాంట్లోకి వెళ్ళను. ఫీలింగ్ తనది ఎలా ఉంది అని అడిగాను అంతే. అంటే నేను అడగలేదు, తప్పకుండా కొంచెం అలుగుంటాడు, అడగకుండా అయితే ఉంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో హిందీలో కూడా ఇప్పుడు మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన రాజు నిడమూరి గారు ఇప్పుడు మళ్ళీ ఆయనతో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. సో హిందీ ఫిలింలో సో షోర్ అనే. సో మళ్ళీ ఏమన్నా మీరు ఏమైనా మాట్లాడారా స్టోరీ ఏమైనా మీ దగ్గర? కన్సిస్టెంట్గా ఎప్పుడు కూడా వీఆర్ ఇన్ టచ్, దే వెరీ క్లోజ్ అండి. రాజ్ గారు అండ్ డీకే గారు వాళ్ళు లిటరలీ నా ఫ్యామిలీ లాగే. ఐ థింక్ నాకు 19 ఏళ్ళు ఉన్నప్పుడు తెలుగులో స్నేహగీతం ప్రస్థానం, తమిళ్లో ఒక సినిమా అది 4-5 days తర్వాత ఆగిపోయింది, హిందీలో షోర్ ఇన్ ది సిటీ. ఈ 3 ఆడిషన్స్ ద్వారానే స్టార్ట్ చేశా. సో నాకు ఈ 3 సినిమాలకి షూటింగ్ సెట్లు యాక్టర్ ఎలా ఉండే ఇవేవి నాకు తెలియదు. సో దిస్ వాజ్ నేను లిటరలీ నాకు అసిస్టెంట్ కూడా ఉండేవాడు కాదు. నేను బ్యాక్ ప్యాక్ వేసుకుని షూటింగ్కి వెళ్ళేవాడిని. కాలేజ్కి వెళ్ళినట్టు ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుని అందులో బేసిక్ ఐటమ్స్ ఏం కావాలో పెట్టుకుని ప్రస్థానంకి అలాగే వెళ్ళా, స్నేహగీతంకి అలాగే వెళ్ళా, షోర్ ఇన్ సిటీకి అలాగే, తమిళ దానికి అలాగే వెళ్ళా. సో రాజన్ డీకే అనే వాళ్ళు నాకు షోర్ ఇన్ సిటీ అప్పటి నుంచి పరిచయం. సో నేను 19 ఏళ్ళు కుర్రోడుగా ఉన్నప్పుడు వాళ్ళు లిటరలీ నన్ను బాంబేలో నాకు ఒక అపార్ట్మెంట్ ఇచ్చి హిందీ నేర్పించి ఈ యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నాడు, వీ నీడ్ టు గ్రూమ్ అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి చేయించారు. సో దేర్ వే మోర్ దెన్ ఇట్స్ నాట్ ఎ వర్క్ రిలేషన్షిప్. మన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 కానీ 3 కానీ క్యామియోస్ కూడా ప్యూర్లీ నేను ఏ క్యారెక్టర్ చేయబోతున్నా అంట్లో ఏం సీనో కూడా తెలియదు. వాళ్ళు డేట్ చెప్తారు, నేను వెళ్తాను అంతే. సో ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ దెమ్. సో సార్ ఇన్ని మూవీస్ చేశారు కదా సార్, ఇన్ని మూవీస్లో అంటే పర్టికులర్గా ఒక క్యారెక్టర్ మనకి ఎప్పుడు అంటే అన్నీ గుర్తుంటాయి సార్, బట్ మనకి టచ్ అయిన క్యారెక్టర్ ఏదో ఒకటి ఉంటుంది కదా. మీ దట్ టు టఫెస్ట్ సిచ్యువేషన్ కూడా చాలా చాలా కష్టపడిన సీన్స్లో కూడా ఒక సీన్ అయితే గుర్తుంటుంది. మీకు అలా ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉంది. మా భలే భలే మగాడు ఉంది, నిన్ను కోరి ఉంది, అఫ్కోర్స్ అలా వైకుంఠపురం ఉంది, భాగమతి ఉంది, ఇప్పుడు కుకుటేశ్వరం ఉంది. అంటే ఎప్పుడు ఎగ్జాంపుల్లో నేను మొన్న త్రివిక్రమ్ గారిని కలిసేందుకు వెళ్తే అరగంట కూర్చుని కాఫీ తాగొద్దామని ఎవరో ఒకళ్ళు పంపుతూ ఉంటారు కదా. జెమినీలో ఇక్కడ వైకుంఠపురం సీన్ వస్తే మన ఈశ్వరి కోమాలో ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు 2 యాపిల్స్ తీసుకుని వెళ్తాను. చాలా అద్భుతంగా రాశాడు ఆయన. సో అది ఎవడో ఒక 40 సెకండ్ రికార్డ్ చేసి పెడితే నాకు ఆయనతో వెళ్ళేసి ఆయనకు చూపించాను ఆ సీన్. ఎలా రాశారు సార్, కోమాలో ఉన్న అమ్మాయితో వెళ్ళేసి 2 యాపిల్స్ పట్టుకుని వెళ్తాను, ఈ ప్రతి నెల నీకోసం 2 యాపిల్స్ తేవడం అంటే ఏడాదికి 24 యాపిల్స్, 25 ఏళ్ళ నుంచి 570 యాపిల్స్ ఏదో క్యాల్కులేషన్ పెట్టేసి నువ్వు తినలేవు, స్పృహలు లేవు, తినలేవు, నాకు షుగర్ ఉంది తినను అని ఒక సీన్ రాశాడు వైకుంఠపురంలో. అది ఆయనకు చూపించేసి ఇద్దరం నవ్వుకున్నాం. సో అలా చాలా ఉన్నాయి మెమరీస్. అలా ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని సీన్స్ చేసాం, అది అలాగే మనం కోరుకుంటాం అంతే, జనాల్లో ఉండిపోవాలి, దట్ ఇట్ షుడ్ బీ ఫర్ పాస్టరిటీ. మాట్లాడుకున్నప్పుడల్లా కుకుటేశ్వరరావు, సూపర్ సుబ్బు గురించి మాట్లాడుకున్నప్పుడు అలా అవ్వాలనే మనం చేస్తాం కదా. ఓకే. సో తెలుగు వర్షన్లో ఇంతకుముందు త్రిష గారు మీరు చేయాల్సిన ఒక తెలుగు వర్షన్లో మూవీ అది త్రిష గారు నేను కాదండి, ఐ వాజ్ వన్ అమంగ్ ద కాస్ట్ మెంబర్స్ ముందు అనుకున్నారు ఫర్ ద తెలుగు వర్షన్, గౌతమ్ మేనన్ గారి డైరెక్షన్. అవును, అది 1 day షూట్ చేసాం అంతే. ఓవరాల్ ఫిల్మ్ 5-6 days చేశారు, నేను 1 day చేసా. దట్ ఐ వాజ్ వెన్ ఐ వాజ్ 18 అండి లిటరలీ. బట్ ద ఫిల్మ్ డిడ్ంట్ హ్యాపెన్. చెన్నైలో మలైకాలం అని. దాని తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్ గౌతమ్ మేనన్ గారి దగ్గర చేరాను. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ఇయర్ అప్రాక్సిమేట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమాకి. ఫ్యూచర్లో డైరెక్టర్ చైర్లో కూర్చునే ఛాన్స్ ఏమైనా ఉందో? నాకు ఎందుకు అంత ఓపిక లేదనుకుంటున్నానండి. నేను రకరకాల ఆలోచన చూసా, నాకు అర్థమైంది ఓకే నాలెడ్జ్, ఇంట్రెస్ట్, ప్యాషన్ అదంతా ఓకే, బట్ డైరెక్టర్ కావాలంటే ఓపిక ఎక్కువ కావాలి. అంత ఓపిక నాకు లేదండి. నాకు చాలా క్లారిటీ ఉంది. అంటే చచ్చిపోయారు నాతో పనిచేసే వాళ్ళందరూ ఆ సినిమాకి స్ట్రెస్తో చచ్చిపోతుంది. అంటే నేను లైఫ్లో చాలా రేర్గా వేరే దారి లేకుండా 2 సార్లు డైరెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది 1 day. ఆ రోజు చాలా డైరెక్టర్ సిక్ అయిపోయి వేరే దారి లేనప్పుడు ఆ 2 రోజులు మురళీ శర్మ గారు అన్నారు సెట్లోని
తీసి బాగా ఆ రెండోసారి అయితే ఒక పాయింట్ తర్వాత మురళీ శర్మ గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పెడుతున్నారు సెట్లో. అవునా? ఓకేనా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ షాక్. ఓకేనా, ఆయనేమో నా కోసం ఎదుటి ఆర్టిస్ట్కి క్యూలు చదివి పెడుతున్నారు, ఓకే. నేను ఇక్కడ కెమెరాకి యాక్షన్ కట్ చెప్తుంటే. సో ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే ఇంత తీసిన సీన్ మళ్ళీ చాలా బాగా వచ్చినాయి, మేమే చూసి మురిసిపోయాం, చాలా బాగా వచ్చిందని. దీనికి చాలా ఓపిక కావాలి, ఇంత ఓపిక మనకు లేదు, మనకన్నా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన కష్టం వాళ్ళని కష్టపెట్టడంలో ఉందాం, సినిమా తీయడంలో మనం పడకూడదని ఫిక్స్ అయ్యాం. ఓకే. మేబీ సమ్ డే, బట్ ప్రాబబ్లీ నాట్ విత్ మై సెల్ఫ్ యాక్టింగ్, ఓకే. విత్ సంబడి ఎల్స్. అంటే బంచ్ ఆఫ్ న్యూ కమర్స్, సంథింగ్ వెరీ యూనిక్, మేబీ తెలీదు, అది కూడా టైంని బట్టి. సో మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని అందరు అనుకున్నారంట మీ ఇంట్లో చోటకి. యాక్చువల్లీ అది ఒక చిన్న కన్ఫ్యూజన్ అండి, చోటా గారు కన్ఫ్యూజన్లో చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ కాదు, బేసిక్లీ 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ చదివేటప్పుడు స్కూల్లోని దట్ వాజ్ ద సీజన్ ఆఫ్, ఐ థింక్ 7th అనుకుంటా, దట్ వాజ్ ద సీజన్ ఆఫ్ బ్యాక్ స్ట్రీట్ బాయ్స్. ఓకే. సో మా క్లాస్లో అబ్బాయిలు అందరూ దే యూస్ టు నో ఆల్ ద బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ సాంగ్స్ పాడేవారు. నాకు పాడడం వచ్చేది కాదు, ఇది పాడడం రాకపోయేసరికి ఐ వాంటెడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. సో ఐ సెడ్ ఐ విల్ బీ యువర్ మేనేజర్. అవునా? సో ఆ టైంలోని హెచ్ఎంవి సారేగామా అని ఉండేది. మీకు బుక్లో ఎలా ఉంటుందంటే, మీకు ఫోన్ నెంబర్ తెలిస్తే అడ్రస్ ఉంటుంది, అడ్రస్ దొరికితే మీరు 197 అని ఫోన్ చేశారంటే ల్యాండ్ లైన్ నుంచి వాళ్ళు మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు. ఓకే. సో నేను 197కి ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ తీసుకుని నేను వాళ్ళతో డీల్ మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఓ. దే రియలైజ్ ఇన్ ద 2nd or 3rd కాన్వర్సేషన్ దట్ ఐ వాజ్ ఇన్ మై 7th grade. సో ఇట్ వాజ్ నాట్ మీ ట్రయింగ్ టు బీ అ కంపోజర్. డైరెక్షన్ మనకి తెలియనట్టు, చిన్నపిల్లలకి ఎక్కువ తెలియదు కదా, ఆ టైప్లో నేను కూడా 5th 6th స్టాండర్డ్ రాసుకున్నప్పుడు కథ రాశాను. 90% చిన్నపిల్లలు ఆలోచించేట్టు మా స్కూల్ మీద టెర్రరిస్టులు పడ్డారు, ఆ టెర్రరిస్టుల్ని నేను కాపాడాను, మేమందరూ కలిసి కాపాడామని. దీంట్లో చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఈ టెర్రరిస్టులు కాపాడినప్పుడు స్కూల్లో దాని తర్వాత స్కూల్ మూసేస్తారు, అప్పుడు చిన్నప్పటి లవర్స్ ఉన్నోళ్ళు విడిపోతారు, పెద్ద అయ్యాక మళ్ళీ కలుస్తారు. ఆ పెద్ద అయ్యాక నేను పవన్ కళ్యాణ్ గారు ఆ హీరోయిన్ ఎవరు అనుకుని ఓ 5th or 6th చదివేటప్పుడు చెప్పా. బట్ నేను మచ్ లేటర్ ఒక 4-5 ఏళ్ళ క్రితం మీమ్ను రీల్లో చూసినప్పుడు రియలైజ్ అయ్యా, 90% చిన్నపిల్లలు రాసుకున్న కథ అదే, మా స్కూల్ మీద టెర్రరిస్టులు పడ్డారు, ఆ టెర్రరిస్ట్ నుంచి స్కూల్ నేను కాపాడాను అని. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? ఇప్పుడు మనకి ఇది 2nd సూపర్ రిలీజ్, July 2nd. ఓకే. July 31st సంజయ్ది సిగ్మా ఉంది. ఇప్పుడు పవర్పేట షూటింగ్లో ఉంది, మన కృష్ణ చైతన్య గారు డైరెక్టర్, ఓకే. మన 70mm విజయ్ గారు, శశి గారు ప్రొడ్యూసర్స్, నేను రితికా నాయక్. సో ఆ సినిమా షూటింగ్లో ఉంది. నెక్స్ట్ టైం స్టార్టింగ్ శంబాలా డైరెక్టర్ తోటి తన నెక్స్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తాను. సో ఎట్ పేస్. సో శంబాలా అన్నారు కాబట్టి అందులో ప్రమోషన్స్లో మీరు మూవీ చూసిన వాళ్ళు బిర్యానీ ఫ్రీ అని చెప్పేసి అన్నారు కదా, సినిమా సూపర్ హిట్ అప్పుడు. సో తర్వాత రెస్టారెంట్ పరిస్థితి ఏంటో తెలియదు. మాకు హ్యాపీ అనండి, మాకు పెద్ద అంటే నాకు ఇది చేయడం హ్యాపీ. ఇప్పుడు నాకు స్టూడియో ఉంటే స్టూడియోలో షూటింగ్ ఫ్రీ అనేవాడిని, నాకు స్టూడియో లేదు రెస్టారెంటే ఉంది కాబట్టి సినిమా చూస్తే ఫుడ్ ఫ్రీ అంటున్నా. సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్ మీది? నేను షూటింగ్ గురించి ఇప్పుడే చిరంజీవి అన్నైతే ఇది స్టార్ట్ చేశాను, మాకు షెడ్యూల్ చేశాను. మన సందీప్తో అది స్టార్ట్ చేశాను, స్పిరిట్ ఒకరోజు చేశాను, గూఢచారి 2 చేసాం కొన్ని షెడ్యూల్స్, మహాకాళి అని ఒక సినిమా ఉంది. కాకుండా ఇప్పుడు మార్కెట్ లో జరిగే ఏ సినిమాలో మురళీ శర్మ గారు లేరు. ఆయన చెప్తున్నది అది ఏది చేసాం, కృష్ణ చైతన్య దాంట్లో లేను, లాస్ట్ 5-6 years సందీప్తో నేను లేను. సో సందీప్ గారు అంటే గుర్తొచ్చింది, సందీప్ రెడ్డి వంగ గారితో ఆల్రెడీ 1 year బ్యాక్ మీరు ట్రావెల్ చేసిన తర్వాత అర్జున్ రెడ్డి రాశారు కదా. సో అప్పుడు అర్జున్ రెడ్డి ఎప్పుడైనా దగ్గర ఉండిందండి, 2 stories, ఒకటి అర్జున్ రెడ్డి, ఒకటి షుగర్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీలో లవ్ ట్రాక్ విల్ బి వెరీ సిమిలర్ టు దట్ స్క్రిప్ట్ ఉండేది. బిఫోర్ ఈ స్టార్టెడ్ వీ ట్రైడ్ టు మేక్ సంథింగ్ హ్యాపెన్, బట్ కొంచెం వైల్డ్గా ఉంటుందండి. అంటే 2010కి లిటిల్ వైల్డర్ వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ కదా, ఆ టైంకి మేము చేయలేకపోయాం. బట్ టిల్ నౌ వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. అప్పుడు ఫ్యాన్నే, కథ చెప్పినప్పుడే ఫ్యాన్ అయ్యా, సినిమా తీసాక కళ్ళతో చూసాక ఆబ్వియస్లీ యూ విల్ బి ఎ ఫ్యాన్ ఆఫ్ హిస్ కదా. సార్ ఎన్ని ఎపిసోడ్స్ సార్? 7 episodes సార్. 7 episodes, 30+ minutes. July 2nd రిలీజ్ అవుతుంది. టిల్లు 3rd part ఎప్పుడు వస్తుంది సార్? ఇంకా రాయటమే స్టార్ట్ చేయలేదండి. నేను ఒక సినిమా చేస్తున్నాను, సిద్ధు ఇంకో 2 సినిమాలు చేస్తున్నాడు. దాని తర్వాత హోప్ఫుల్లీ ఐడియా కూడా ఏమీ అనుకోలేదండి అసలు. అసలు అది కూడా చేయట్లేదు అప్పుడు, ఎందుకంటే మేము చేస్తున్న పనుల్లోనే ఇద్దరం బిజీగా ఉన్నాం.
సో అది వచ్చినప్పుడు ఐడియా వస్తుందని ఇప్పటికైతే పార్కింగ్లో పెట్టాం దాన్ని. Yeah. సో మొత్తానికి సూపర్ సుబ్బు. సో మంచి అంటే మీ అకౌంట్లో ఇంకో సక్సెస్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి. థ్యాంక్ యూ.